అందరికీ నమస్కారం. విశాఖ జిల్లా అంటేనే ఇక్కడ ప్రకృతి అలాగే టూరిజం ప్లేస్ గా ప్రతి ఒక్కరూ కూడా విశాఖ వస్తే కంపల్సరీ కూడా కైలాసగిరి అనింది ఉంటది. కైలాసగిరిని చూస్తారు. ఇంతవరకు అయితేనే కైలాసగిరి చూస్తే సుపార్వతుల విగ్రహాలు చూసి వెళ్ళేవారు. అటు ఋషికొండ కానివ్వండి, ఇటు కైలాసగిరి కానివ్వండి, ఇటుపక్క యారాడ కానివ్వండి, విశాఖ వస్తే చాలా రకాలటువంటి అందాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు తలమానికంగా ఇక్కడ కట్టినటువంటి త్రిశూల డమరకం అనింది ఆధ్యాత్మికంగా కూడా ప్రజల్లోని చాలా అటువంటి మార్పు రావడానికి అవకాశం ఉంది. మంచి వైబ్రేషన్ ఉంది ఇక్కడ. మేమందరం కూడా ఉదయమే వచ్చాము, ఇక్కడికి తెల్లవారిసరికి వచ్చాము. ఈ ప్రకృతి మధ్యన ఈశ్వరుడు తాలూకా ప్రతిబింబమైనటువంటి త్రిశూలం దగ్గర నిల్చుండేటువంటి చాలా పాజిటివ్ వైబ్రేషన్ గా అనిపించింది. ఈ రోజు చూస్తే ప్రపంచంలోని అంతా కూడాను మానసిక ప్రశాంతత లేకుండాను ఉన్నారు. వివిధ రకాలైనటువంటి ఆలోచనలతోటి క్రూరత్వంతో ఉండే టైంలో ఇటువంటిది చేయడం చాలా అదృష్టంగా మేము విశాఖ వాసులుగా మేము భావిస్తున్నాము. ఇటువంటివి ఇంకా జరగాలని, అలాగనే ఈ సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్ గారు అయినటువంటి ప్రణవ్ గోపాల్ గారికి, ఎంపీ శ్రీభరత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేసి విశాఖ ప్రజలకు అందరికీ కూడాను మంచి చెయ్యాలనేసి, అలాగే వచ్చే టూరిజం అందరూ కూడా విశాఖ వచ్చాము అంటే సంతోషంగా అన్ని ప్లేసెస్ చూసి సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళేటట్టుగానే అందరూ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటిది అసలు ఎప్పుడు కూడా మేము ఎవరిమీ అనుకోలేదు ఇటువంటి సందర్భం వస్తుందని. ఇది చాలా సంతోషదాయకంగా ఉందండి. ఓం నమః శివాయ. ఈ రోజు ఏదైతే త్రిశూల్ ఇనాగ్రేషన్ కి వచ్చినటువంటి అతిరథ మహారాజులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే కైలాసగిరిని డెవలప్ చేస్తూ త్రిశూల్ ఓపెనింగ్ అయితే జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఎంతో మంది అతిరథ మహారాజులు. అలాగే కైలాసగిరిలోను అలాగే వైజాగ్ లోను ఎవరైతే చూడడానికి వస్తున్నారో ప్రజల్ని ఆకర్షించే విధంగా ఈ రోజు కైలాసగిరి కొండపైన త్రిశూల్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. కైలాసగిరికి రావాలన్నా ఇక్కడ వచ్చే ప్లేస్ ని ఎంతో మంది ఈ సమ్మర్ హాలిడేస్ లో కూడా ఎంతో మంది వస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నారు. కైలాసగిరి అంటేనే శివుడు పార్వతుల విగ్రహాలు ఉంటూ ఎంతో ఆహ్లాదకరమైన ప్లేస్ ని మన గవర్నమెంట్ వచ్చాక ఎంతో చాకచక్యంతో ఈ రోజు త్రిశూల్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఏర్పాటు చేసిన త్రిశూల్ ని ఈ రోజు మంత్రివర్యులు నారాయణ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎంతో సంతోషమైన విషయం. వైజాగ్ కి ఈ రోజు వచ్చే అతిరథ మహారాజులు అందరూ కూడా ఈ రోజు ఈ త్రిశూల్ని ఏర్పాటు చేస్తూ ప్రజల్ని ఆకర్షణీయులను చేస్తూ వైజాగ్ని ఇంకా ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్తూ పర్యాటక శాఖ ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ప్రజలందరినీ ఆకర్షణీయులను చేస్తుందండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు మన కైలాసగిరి దగ్గర పైన ఎంతో ఎత్తులో త్రిశూలాన్ని ఓపెనింగ్ చేశారు. కానీ ఈ త్రిశూలాన్ని చూస్తే ఒక దివ్య క్షేత్రాన్ని చూసినంత అనుభూతి కలుగుతుంది నాకైతే. ఇక్కడ నుండి విశాఖపట్నం అంతా చూస్తుంటే కనుల పండుగగా ఉంది. నిజానికి ఇలాంటి అవకాశం విశాఖ వాస్తవ్యులకు రావడం ఒక గొప్ప వరమే. ఇది ఇప్పటికే కైలాసగిరిని చాలా బాగా డెవలప్ చేశారు. ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా చాలా మంది జనం వచ్చి చూడడానికి అవకాశం కల్పించారు. ఎన్నో వినోద కార్యక్రమాలతో ఇది విరజిల్లుతుంది. ఇప్పుడు త్రిశూలం ఓపెనింగ్ చేసిన తర్వాత నిజంగా ఇంకా బాగా డెవలప్ అవుద్ది, విశాఖపట్నమే డెవలప్ అవుద్ది అనే అభిప్రాయం నాకు వచ్చింది. ఆల్రెడీ డెవలప్ అయింది, ఇంకా బాగా డెవలప్ చేస్తారని నాకు మనసు కనిపిస్తుంది. ఈ త్రిశూలం విశాఖపట్నంలో కైలాసగిరి కొండ మీద నిర్మించడం అన్నది నిజంగా మన విశాఖ వాస్తవ్యుల అదృష్టంగా భావిస్తున్నాను. మాకు ఇలా త్రిశూలం పెట్టడం చాలా మాకు నచ్చింది. అది కాకుండా విశాఖపట్నంలోనే ఇంత ప్రకృతి ఇలా ఉంది అని అంటే ఎంతో అది చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు మేము ఇలా వచ్చిన తర్వాత సందర్శనకని వచ్చాము, మేము సేవకులము. ఇలా వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా చెప్పుకోవడానికి మాకు మాటలు కూడా రావట్లేదు. ఆ పరమేశ్వరుడు దయ వలన ఇలా మేము దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మన విశాఖపట్నం కూడా ఇంకా అభివృద్ధి చెందింది. మా టీడీపీ రావడంతో మా చంద్రబాబు గారు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు కూడా. ఈ 5 years లోనే ఇంకా ఆయన ఇంకా అనుకోలేని కాకుండాను మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అన్ని కూడా చేస్తారు. ఇప్పుడు మన దేవాలయాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఈ గత 5 years లోనే చాలా పాడైపోయి ఉన్నా సరే దేవాలయాలు ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అవుతున్నాయి. ఈశ్వరుడు ఆశీస్సుల వల్ల ఈ డమరకం చూడడము, ఈ త్రిశూలం చూడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. త్రిశూలం చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము అందరూ చూడటానికి విశాఖ బీచ్లోంచి చూస్తుంటే ఇలాంటివి
వచ్చిన వాళ్ళకి కూడా డెవలప్ అవడం వల్ల అందరూ చాలా మంది వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాం మేము ఇవి చూడడానికి. అందరము చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేశారు. మన సనాతన ధర్మం చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మాకు. అండి మరి ఏదైతే ఈ రోజు ఇక్కడ కైలాసగిరి కొండపైన త్రిశూలం అనేది ఏర్పాటు చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే శ్రీభరత్ ఎంపీ భరత్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక పర్యాటకులకి చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయినట్టుగా కైలాసగిరి కొండపైన వస్తే ఒక త్రిశూలం అనేది ఉంది. అలాగే ఇంతకు ముందు ఒక శివపార్వతులను చూసేవారు, అలాగే ఒక త్రిశూలాన్ని కూడా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశారంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వైజాగ్ పర్యాటకులకి ఎక్కడి నుంచో టూరిజంగా వస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి మనశ్శాంతిని లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ త్రిశూలం ప్లేస్లో ఉంటే వాళ్ళకి మనశ్శాంతిని అనేది దొక్కుతుందని చెప్పేసి అయితే మేమైతే అనుకుంటున్నాం. ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఎర్లీ మార్నింగ్లోని ఇలాగ త్రిశూలం ఉన్న ప్లేస్లో ఉంటే ఎంతో ఆనందదీయంగా ఉంటుంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మేము పర్యాటకులను చేస్తున్నాము. ఒక మనిషి అనేది సంకల్పం అనేది కట్టుకొని ఇక్కడ ఒక త్రిశూలాన్ని ఏర్పాటు చేయాలంటే అది పుణ్యం కూడా ఉండాలండి. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి చేయాలంటే అందులో భాగంగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ మీరు తెలుపుకుంటున్నాం అండి. నమస్తే. చాలా ఇంత ఎత్తున ఉండడం వల్ల చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. చాలా బాగుంది. ఇంత గొప్పగా చేసినందుకు చాలా అదృష్టం. కొంతమంది మామూలుగా అయితే అవి ఇవి చూసుకొని వెళ్తారు, కానీ భగవంతుడిని ఎప్పుడు చూడలేరు కదా. భగవంతుడిని ముఖ్యంగా చూస్తేనే అన్ని విధాలుగానే ఉపయోగపడేది భగవంతుడి కోసమే కదా. మన సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి అన్నీ కూడా ఇచ్చేది భగవంతుడే, ఆయనే.